అన్నట్టు ఎలయనగా మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రబోధమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనమలను విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తనను తానే మన కొరకు అర్పించుకును. హల్లెలూయా. తనను తానే ఏం చేసుకున్నాడంట? అర్పించుకున్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన కొరకు తనను తానే ఏం చేసుకున్నాడు? అర్పించుకున్నాడు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాని నుంచి మనకు విడుదలనిచ్చాడు. పాపం నుంచి విడుదలనిచ్చాడు. ఈ లోక ఆశల నుంచి విడుదలనిచ్చాడు. ఈ లోకంలో ఉన్న దేవునికి విరోధమైనటువంటి అన్నిటి నుంచి దేవుడు ఏం చేశాడు? మనకు విడుదల భాగ్యమును మనకి ఇచ్చాడు. అయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మా 2 పేతురు 2:24 ఒకసారి చదవండి. 1:24 2:24 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు. చూడండి ఒక్క నిమిషం. మనము ఎలాగంట? పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. హల్లెలూయా. పాపము విషయమై నువ్వు ఎప్పుడు చనిపోతావు? యేసు క్రీస్తే నిజమైన రక్షకుడు నమ్మి యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తీసం పొంది అప్పుడు నువ్వేమవుతావు? పాపం విషయంలో ఏమవుతావు? ఆటోమేటిక్ గా చనిపోతావు. నీతి విషయం ఏమవుతావు? జీవిస్తావు. నీతి విషయమై నువ్వు జీవించినట్లు ఆయనే శరీరముందు పాపములు మాను మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ లోకములో మనమల్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నట్టు కొరకు తనను తాను ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు. తనను తాను విమోచించుకున్నాడు. తనను తాను ఏం చేసుకున్నాడంటే విమోచకుడుగా సిలువలో మౌనముగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇదే మనం అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 26లో ఆశీర్వాదము దీవెన అని అన్నాం కదా. అయితే ఈ ఆశీర్వాదము దీవెనలు మనకి ఎలాగొచ్చాయి? ఇప్పుడు యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని తెలుసుకుని ఆయన నామములో మనం బాప్తిసం పొందితే ఈ లోకం అనే చెర నుంచి మనం విడుదల పొందాం. అదే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము యెహోషువకు ముందుంటారు. చూడండి, పేజీ నెంబర్ 28 మొదటి వచనం ఒకసారి చదువుకున్నాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ నువ్వు అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. మొదట ఏం చేయాలంట? యెహోవా మాట శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. చూడండి, యెహోవా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు దేవుడు ఏమనంటే మోషే ద్వారా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడలా ఏం చేస్తావు? శ్రద్ధగా వింటే ఏం చేస్తావు? చూడండి, ఏం చేస్తావు? అనుసరిస్తావు. చూడండి, దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో
పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలను కొట్టివేసి ఆయన 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు ఇక్కడ ఈ 10 ఆజ్ఞలు ఏం చెప్తాయనంటే, దేవుడు ఆయన మీరు ఆ ఆజ్ఞల్ని అనుసరించి మీరు నడుచుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉంటే, నా మాటని మీరు వింటే, నా మాటని వింటే మీరు ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు అని అంటాడు. హల్లెలూయా. అయితే ఈ మాట విని ఆశీర్వదింపబడిన ఆయన మనం జ్ఞాపకం చేసుకుందాము. అబ్రహాం గారిని గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం త్వరగా. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నీవు లేచి చూడండి, యెహోవా అబ్రహాంకి ఏం చెప్పాడనంటే, ఆయన దర్శించి నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి వద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళమన్నాడు. ఏమన్నాడు? మాట చెప్పాడు అంతే. ఎవరికి? అబ్రహాం గారికి. నువ్వేం చేయాలి? నీ దేశముని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, నేను చూపించబోయే దేశమును నువ్వు వెళ్ళాలి అని అన్నాడు. అయితే అదే ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది, ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడంట. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా, అదే మనం అయితే మనము ఒకవేళ మన ఊరు వదిలి వెళ్ళిపోమంటే ఎక్కడికైనా సడన్ గా మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. ఎందుకనంటే సమస్తము ఆస్తులు అంతస్తులు అన్ని ఇక్కడుండి, ఆయన అయితే లోక సంబంధమైన భౌతిక సంబంధమైన వాటికి ఆశపడలేదు గాని దేవుని మాటని శ్రద్ధగా విన్నాడు. హల్లెలూయా.